నాగరాజ్ గారి అభిప్రాయం తీసుకుంటాను. నాగరాజ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నాగరాజ్ గారు, 2 ప్రశ్నలకి సమాధానం కావాలి మీ దగ్గర నుంచి. సో ఈరోజు కొరియన్ గేమ్స్కి సంబంధించి ఇవ్వలేదని ముగ్గురు పిల్లలు పూర్తి స్థాయిలో సారీ డాడీ అనేసి ఒక లెటర్ రాసి మరీ ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి కనబడుతుంది. సో సోషల్ మీడియా ఇంపాక్ట్ అనేటువంటి వాటితో పాటుగా యాజ్ ఏ అడ్వకేట్గా ప్రభుత్వం పాత్ర ఎలా పోషించాలి? ఎందుకంటే మనం చూసాం 2022లో NSPS అంటే జాతీయ ఆత్మహత్యల నివారణ వ్యూహం అనేది ఒక పూర్తి స్థాయిలో ఒక ప్లాన్ వేశారు. 10% ఇది తగ్గించాలి అని పెట్టుకోవడం జరిగింది, కానీ ఎక్కడ కనబడట్లేదు అలాంటి సిచ్యువేషన్. ఇది మంచి డిబేట్ అండి. ముందుగా డిబేట్ లో పాల్గొన్న పెద్దలకు, కృష్ణకుమార్ అమ్మకి, అదేవిధంగా నెహ్రూ గారికి, అదేవిధంగా మీకు, మన ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు నేను యాజ్ ఏ అడ్వకేట్ గా ఈ డిబేట్ లో నేను పాల్గొన్నటువంటి విషయంలో మీతో షేర్ చేసుకోబోయే విషయం ఏంటంటే, ముందుగా వ్యక్తి నిర్మాణం అనేది ఉండాలి. ఇది పాఠ్య పుస్తకాలలో ఫెయిల్ అవుతుంది. తర్వాత ప్రభుత్వాలు కూడా ఈ డెమోక్రటిక్ కంట్రీలో ప్రభుత్వాలు, కేంద్రాలైన కానీ రాష్ట్రాలు కానీ, ప్రభుత్వాలు ఏంటంటే కేవలం ఓటు బ్యాంకు రాజకీయంగానే తీసుకుంటున్నారు. కానీ మనకు వీళ్లకు ప్రజలకు రక్షణ కల్పించే దిశగా ముందుకు పోతలేరు. అంటే ప్రొటెక్షన్ యాక్టివిటీస్ ఏవి కూడా జరగట్లేదని చెప్పుకోవాలి. తర్వాత యాజ్ ఏ అడ్వకేట్ గా ఇప్పుడు మనకు దాన్ని నివారణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాలు ఆలోచించడం కరెక్టే. కానీ వాస్తవానికి కూడా ఎవరైతే ఆత్మహత్య చేసుకుంటుంటారో మేము కొన్ని సిమ్టమ్స్ చూసినాం. రీసెంట్గా ఒక ఆస్ట్రేలియా NRI కేసు వచ్చింది నా దగ్గరికి. వచ్చినాక అమ్మాయి ఏంటంటే డైవర్స్కి వచ్చింది. ఎందుకంటే అబ్బాయి నాకు నచ్చలేదు, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ సూసైడ్ చేసుకున్నాడు. కాకపోతే ఆ సిమ్టమ్స్ ఈయన లోపల కూడా ఉంటాయి కావచ్చు, ఫ్యూచర్లో ఈయన కూడా సూసైడ్ చేసుకుంటే నా లైఫ్ కొలాప్స్ అవుతుంది కదా. అంటే ఇట్లా యాన్సెస్ట్రల్గా కూడా, అంటే వారసత్వం కూడా ఇట్లా జరుగుతాయి అనే క్రమంలో కూడా ఉంటాయని చెప్పేసి మెడికల్ టర్మినాలజీలో కూడా కొన్ని చూసినాం. ఇవన్నీ పక్క పెడితే ఏంటంటే పులిని చూసి అది నక్క వాత పెట్టుకున్నట్టు కొంత ఏంటంటే నేను వాళ్ళ లెక్క ఉండాలి, వీళ్ళ లెక్క ఉండాలి అనుకోవడం ఒక కారణం అయితే, తర్వాత దీన్ని ది బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం చెప్పదలుచుకుంటే, మన ప్రేక్షకులందరి ముందు ఉంచదలుచుకునేది అంటే 5 నాలెడ్జ్ పాయింట్స్ బై శ్రీశ్రీ గారు ఉంటుంది. అది యూట్యూబ్లో కూడా వస్తుంది. ఆయన ఎక్సలెంట్గా అంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్, మనకు అసలు ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఏంది, దాన్ని ఎందుకు ఈ నా 5 నాలెడ్జ్ పాయింట్స్ ఎందుకు ఇప్పుడు ఈ చర్చలకు నేను తీసుకుంటున్నా అంటే, ఏంటంటే ఆపోజిట్ వాల్యూస్ ఆర్ కాంప్లిమెంటరీ అని, యాక్సెప్ట్ ది పీపుల్ అండ్ సిచ్యువేషన్స్ యాజ్ దే ఆర్ అని, ఎవడు ఎక్కడ ఉంటే అక్కడ ఉండని అని అన్ని పట్టించుకోవడం. కానీ డు నాట్ సీ ఇంటెన్షన్స్ బిహైండ్ అదర్స్ మిస్టేక్స్ అని, ఇతరుల తప్పుల వెనుక ఉద్దేశాలు వెతకద్దని. తర్వాత ఏంటంటే డు నాట్ బీ ఏ ఫుట్బాల్ ఆఫ్ అదర్స్ ఒపీనియన్, అంటే ఇతరుల ఆలోచనలకు మనం ఫుట్బాల్ కావద్దని. బీ విత్ అంటే ప్రజెంట్ మూమెంట్లో బతకాలనేది ఆ 5 పాయింట్స్. అంటే ఈ పాయింట్స్ ఎంత యూస్ఫుల్ అంటే ప్రతి వ్యక్తికి ఉన్నటువంటి క్రమంలో ఒక జీవన విధానంలో, జీవన శైలిలో ఖచ్చితంగా మనకు ఒక అద్భుతమైన దేవుడు, తల్లిదండ్రులు మనకు ఒక అద్భుతమైన లైఫ్ ఇచ్చిండ్రు. మనకు మనం దాన్ని డిస్ట్రాయ్ చేసుకోవడం, ఎవరైనా కానీ ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళు డిస్ట్రాయ్ చేసుకోవడం అనేది వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ నాశనాన్ని వాళ్ళు కోరుకున్నట్టు. కానీ ఇక్కడ ఎవరు చనిపోయినా కూడా వాళ్ళు వ్యక్తిగా వాళ్ళు కోల్పోతారు. కానీ ఒక భార్య భర్తల గొడవలు అనేకం వస్తుంటాయి మా అడ్వకేట్ల దగ్గర. నేను చాలామందికి కౌన్సిలింగ్ ఇస్తుంటాను. ఎందుకంటే భార్య అయినా భర్త అయినా మీరు కలిసి ఉండే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇవన్నీ కూడా కారణాలు ఎక్కడి నుండి తలెత్తున్నాయంటే ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం కావడం. ఈ ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమైన తర్వాత తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు వీళ్ళు లేకపోయేసరికి వీళ్ళను ఒక పర్సుయేషన్ లేక, వాళ్ళ యొక్క మానసిక స్థితిని షేరింగ్ చేసుకునే విధానం లేక, ఈ ఆధునిక యుగంలో ఒక బాధలు పంచుకుంటే అంటే చెప్పుకుంటే వినేటోళ్ళు లేక ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని నేను చూస్తున్నటువంటి అబ్జర్వేషన్. తర్వాత నేను భార్యాభర్తలకు కూడా చెప్పేది ఒకటే, ఒకవేళ భార్య చనిపోతే భర్తపై అక్కడ పోయి ఆమె చితి మీద దునకడు కదా. అంటే ఆ రకమైన భర్త చనిపోయినా భార్య వచ్చి చితి మీద దునకదు. ఎవరి చావుకు ఒక చిన్న యాడింగ్, బట్ ఇది సెట్ అవుతుందా లేదా అంటే సింగిల్ పేరెంట్ వ్యవస్థ కూడా కొంతవరకు కారణమవుతుంది. రెండోది కూడా మీరు అన్నారు ఏదైతే జాయింట్ ఫ్యామిలీ నుంచి విడిపోయి పూర్తి స్థాయిలో వెళ్ళేటువంటి పరిస్థితులు, అలాంటి పరిస్థితులు ఏదైనా ఉంటాయా? మూడోది పేరెంట్స్ కి సంబంధించి ఇద్దరు జాబ్ చేయడం, సో పిల్లలకి కొంతవరకు దూరంగా ఉండడం, ఇలాంటి వాటి పరిస్థితులు ఏమైనా ఉంటాయా? ఇది 100% ఎఫెక్ట్ అవుతుందండి. ఎందుకంటే సోషల్ మీడియా ఇక్కడ ఇన్వాల్వ్ అవుతుంది, పేరెంట్స్ దూరం అవుతున్నారు, సోషల్ మీడియా పిల్లలకు దగ్గర అవుతుంది. ఇట్లా సోషల్ మీడియాలో కూడా ఇంత మంచి డిబేట్ కానీ, ఇంత మంచి సబ్జెక్ట్ ఇవ్వడం కానీ చాలా అరుదు. అంటే వాళ్ళు కోరుకునే విధానంలో, వాళ్ళకు నచ్చిన విధానంలో వాళ్ళు జర్నీ చేయడం, తర్వాత వాళ్ళు అక్కడ సోషల్ మీడియాలో అక్కడ ఎక్కువ రోజు అనిపించంటే నా లైఫ్ కూడా వేస్ట్ కదా అని చెప్పి వీళ్ళు ఒక కంక్లూజన్కి రావడం, ఇలాంటివి జరుగుతున్నాయి. బోత్ పేరెంట్స్ ఇద్దరు కూడా
ఎందుకంటే ఇద్దరు జాబ్ చేస్తుంటే ఉన్నటువంటి వీళ్ళ పర్సువేషన్ ఏదైతే అబ్జర్వేషన్ ఏదైతుందో పేరెంట్స్ పిల్లల పైన వాళ్ళు కేవలం డబ్బు సంపాదించే సాధనాలుగానే ఉంటున్నారు కానీ పిల్లలకు భవిష్యత్తు ఇచ్చే సాధనాలుగా లేదు. తర్వాత స్కూల్లో లేదు, కుటుంబాల వ్యవస్థలో లేదు, తర్వాత సామాజిక వ్యవస్థలో కూడా సామాజిక స్పృహతో అంటే ఎవరు కూడా షేర్ చేసుకునే విధానం లేదు. ఎందుకంటే ఎవరికి వారు వ్యక్తి నిర్మాణం కావాలి అంటే ఎక్కడి నుండి వస్తుంది? నాలెడ్జ్ అవుట్పుట్ నుండి రావాలి. ఇప్పుడు డాక్టర్ గారు సైకాలజిస్ట్ డాక్టర్ గారు ఉన్నారు, ఇప్పుడు మన నెహ్రూ గారు సార్ ఉన్నారు. అక్కడికి పోయి ఎంతమంది పోతారు? అక్కడి వరకు పోగలిగే పరిస్థితి వచ్చింది అంటే ఆయన కొంచెం బతకాలనే ఒక ఆలోచన వస్తేనే అక్కడి వరకు పోతారు. కానీ సెల్ఫ్ డిసిజన్ తీసుకున్నటువంటి క్రమం. తర్వాత ఇప్పుడు ఖమ్మంలో నా క్లయింట్ ఒక ఇన్సిడెంట్, మీకు ఒక 2 ఇన్సిడెంట్లు మీకు మీ ముందు ఉంచుతా. ఖమ్మంలో ఒక ఇన్సిడెంట్ రియల్ గా జరిగిన ఇన్సిడెంట్. వాడు ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. తర్వాత అమ్మాయిని ప్రేమించినటువంటి క్రమంలో వీళ్ళిద్దరు దగ్గర కావడానికి భార్యను ఒక మేనరికాన్ని పెళ్లి చేస్తే ఆమె చనిపోతే ఆమెను చంపేస్తాడు. వీడు సూసైడ్ గా క్రియేట్ చేస్తాడు. వాడు మెడికల్ రిప్, వాడు ఏదో మెడిసిన్ ఇచ్చి చంపేసి ఊరి లెక్క ఒక చెట్టుకు ఏలాడదీస్తే తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో వీడే ఆ మెడిసిన్ కొంటా అంటే సీసీ ఫుటేజ్ వస్తుంది. ఇదంతా స్టోరీ. తర్వాత వాడిని నిలదీస్తే ఏమైతుందంటే వీడు ఇంకో అమ్మాయితో అఫైర్లు ఉన్నాడని తెలిస్తే ఆ అమ్మాయి విషయం బయటకు వస్తుంది పోలీస్ ఇన్వెస్టిగేషన్ అని తెలుసుకొని ఆ అమ్మాయి ట్రైన్ కింద పడి చనిపోతుంది. అంటే ఒక్కడు చేయబట్టి 2 ప్రాణాలు పోయింది. ఇక్కడ ఇట్లాంటి రియలిస్టిక్ గా ఇప్పుడు అమ్మాయి చనిపోవడం వల్ల ఆమె తిరిగి జీవితం రాదు. ఇట్లాంటి దారుణాలు అనేకం ఈ మధ్యలో భర్తలను భార్యలు చంపుడు. తర్వాత ఇవన్నీ ఏంటంటే ఇవి సోషల్ మీడియానే ప్రొవోక్ చేస్తున్నటువంటి క్రమం. ఇప్పుడు మా దగ్గరకు వచ్చిన ఇన్సిడెంట్లలో ఒక భార్య భర్తనే కొడుతుంది, కొట్టి బాగా మొత్తం కొరుకుతుంది, ఒళ్ళంతా కొరుకుతే నా క్లయింట్ నాకు ఫోన్ చేస్తాడు. అర్ధరాత్రి 12:30 1 అవుతుంది. నేను ఈ టైంలో ఫోన్ చేస్తానని నేను ఫోన్ లిఫ్ట్ చేసిన. నిజంగా ఏమన్నా లిక్కర్ అలవాటు ఉన్నదంటే అబ్బాయికి లిక్కర్ అలవాటు కూడా ఏం లేదు. ఈ టైంలో ఫోన్ చేసినట్టే అన్న నేను చనిపోతున్నా, నేను పట్టాలకున్నా అంటాడు. ఆ టైంలో నేనేం చేయాలి? అరే బాబు అది కాదు, అట్లా కరెక్ట్ కాదురా అంటే లేదు నువ్వు అక్కడ ఉండురా, బయటికి రా, నువ్వు ఎక్కడున్నావు చెప్పని చెప్పి నేను పిలిపించి ఏందిరా అని చెప్పి నాతో మాట్లాడినాక నీ నిర్ణయం నువ్వు తీసుకుందు, ఫస్ట్ నాతో మాట్లాడు అని నేను మాట్లాడినాక వాడిని ఒళ్ళిప్పి చూస్తే మొత్తం కొరికి ఒక చిన్న పాపను వేసుకొని వెళ్ళిపోతుంది. అయితే నేను అన్నా అది పోతుందిరా, 4 రోజులు జైలు పోతావు, అంతేగాని నీ ప్రాణం తీసుకుంటే నీ ప్రాణం రాదు కదా. ఒక్క కొడుకు నీ అమ్మయ్య కంటే ఎంత కష్టపడితే పెరుగుతావు, ఈ స్థాయిలో నువ్వు ఇట్లా ఎందుకు అవుతావు అని చెప్పి ఇమీడియట్ గా ఆమె మిస్సింగ్ కేసు పెట్టినాం. తెల్లారి పంపించినాం, వాళ్ళ పేరెంట్స్ని పిలిపించినాం, అక్కడ కూర్చున్నాం. చాలా స్ట్రిక్ట్ గా అవాయిడ్ చేసినాం. ఆమె 6 months ఆమె లోపల అబ్జర్వేషన్ వచ్చినాక సైకాలజికల్ గా కౌన్సిలింగ్ ఇచ్చి, సైక్రాట్రిక్ దగ్గర కౌన్సిలింగ్ ఇచ్చి, తర్వాత మనం కౌన్సిలింగ్ ఇచ్చి, అంటే ఇట్లా 1-2 కేసులు మనం చేయగలుగుతాం తప్ప ఇవి చర్చ ద్వారా వాళ్ళు వ్యక్తి నిర్మాణం. ఇంకొకటి మనకు డాక్టర్ గారు చెప్పినట్టు సంతృప్తి అనేది ఉండాలి. సంతృప్తి లేకుండా కోరికలు అనేకం పునరావృతం అవుతా ఉంటాయంటే దాంతో పాటు మనం జర్నీ చేయాలి. మనం పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు మనకి ఏదో సాధించుకుంటాం అనుకుంటే మాత్రం ఇది ఎట్టి పరిస్థితుల్లో అసాధ్యం. ఉన్న దాంట్లో సరిపెట్టుకొని ఈ జీవితాన్ని ఇచ్చిండు, దేవుడే తీసుకుపోవాలనే ఒక ఆలోచన ధోరణితో ఉండాలి తప్ప